అర్జున పల్గొనద్దు. అర్జున అర్జున పల్గొన పల్గొన. అర్జున అర్జున. ఏమ్మా ఇలా వర్షంలో తడుస్తూ చలికి చచ్చిపోతావా? అటెళ్ళి ఎక్కడన్నా తలదాచుకోవచ్చు కదా. వెళ్ళమ్మా వెళ్ళు. ఇక్కడ కూర్చుంటే నా కొడుకును చూడొచ్చని నువ్వే కదయ్యా చెప్పావు. అయ్యా ఆపడయ్యా, ఆపండి ఆపండి. అయ్యా నా కొడుకును ఒకసారి చూపించయ్యా, ఒకసారి చూపించు. కొడుకు లేడు గిడుకు లేడు. ఆవిడ కొడుకు లోపలే ఉన్నాడు కదా, ఒకసారి చూపించేద్దాం. పాపం తల్లి మనసు ఖుషి అవుతుంది. చుప్చాప్ బయట. అయ్యా ఉన్నాడటయ్యా, నా కొడుకు ఉన్నాడటయ్యా, ఒక్కసారి చూపించయ్యా. నీకు దండం పెడతారు, ఒకసారి చూపించయ్యా. నా కొడుకు చూడండి. నా బిడ్డ ఉన్నాడు, సూర్యం, నా సూర్యం ఉన్నాడు. అయ్యో అయ్యా, నా కొడుకు నా చేతి ముద్ద తినాలని మెతుకు ముట్టలేదంట. నా బిడ్డకు ముద్ద పెట్టుకుంటా. ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్లు అన్నం తినిపించడానికి కానూను ఒప్పుకోదే. ఏమయ్యా? ఏమో దీంట్లో ఏ విషయం కలిపి పెట్టినవో ఎవరికే మెరుక. నేను బతికేనా చచ్చేనా? నేను మనిషినా జంతువునా? నేను ఊరాడివా? నేను అమ్మని, అమృతాన్ని పంచి ఇచ్చేదాన్ని. నా కొడుక్కి నేను విషం పెడతానా? చెప్పయ్యా, చెప్పు. అమ్మవు కదా, అమృతం తెచ్చినావు, నీ బిడ్డకు పెట్టాలి అంతే కదా. ఏమ్మా నే పెడతా కదా, నే పెడతాదేమ్మా. అబ్రహీం చలా రే, గాడి చలాओ.
ఈయన చూస్తుంటే జాలిస్తుంది రమై. అసలు ఈ ఎన్కౌంటర్ ఎవడు కనిపెట్టిండో గాని వానికి కోటి నమస్కారాలు చేయాలి. అచ్చా, చచ్చే ముందు మీ అమ్మల్ని మీ అయ్యల్ని ఒక్కసారి తలుచుకుంటా. చల్, చచ్చిపోయే ముందు గదేదో అరుస్తారు కదరా, విప్లవం వర్దిల్లాలి, విప్లవం వర్దిల్లాలి అని. అరవండ్రి అరవండ్రి. మాఫ్ కీజియే, ఈ పోరగాళ్ళని చెప్పడం చాలా అన్యాయం. పాపం ఆ అల్లా కూడా నిన్ను క్షమించడు. ఇగో పోలీసులకి సోని నిక్షేపణలు చేయబట్టే జనంలో మనం అంటే జాలి, అభిమానం, గౌరవం చచ్చిపోతున్నాయి. చైతి, అరే నువ్వు నా మాట వినకపోతే నీ బతికే ఉంటే నేనే పేపర్లోకి ఎక్కిస్తా. ఠీకే రహీం భాయ్. అది ఈ మధ్య ఎప్పుడు ఎన్కౌంటర్ జరిగినా తీవ్రవాదులే వస్తున్నారు, పోలీసులు చావటం లేదని పత్రికలోళ్ళు ఒకటే లొల్లి చూస్తున్నారు. అప్పుడు మన పోలీసులు కూడా కొంతమంది చచ్చిండ్రు అనుకో, బరాబర్ అవుతుంది. అప్పుడు మనకు మంచి పేరు వస్తుంది. ఏమంటావు? సార్ నన్ను భయపెడతాడు. ఏమైంది? పైకి పోయాడు. చల్ చల్, మీకు టైం అయిపోయింది. మరి దేవుడు దండం పెట్టుకోండి. ఎవరాడు? మమ్మల్ని కాపాడినందుకు కృతజ్ఞత. సెల్యూట్ చేయాల్సింది, కృతజ్ఞతలు చెప్పాల్సింది నాకు కాదు, ఈ పోలీస్ అన్నకు. తమ్ముడిని వదిలేసాడు. డిపార్ట్మెంట్ లోనే ఇలాంటి లేడు కదా. నువ్వు లేకుండా, నిన్ను చూడకుండా డ్యూటీ ఎట్ట చేయాలి? వాడి చెల్లెలి పెళ్లి కోసం, వీడి పెళ్ళాం బిడ్డల కోసం ఉద్యోగంలో చేరిన పేదవాడు. బూటకపై ఎన్కౌంటర్స్ లో తీవ్రవాదులు చచ్చారని వాళ్ళ శవాల ఫోటోలు మెయిన్ పేజీలో వేసుకుని వాళ్ళ సింపతిని, పేపర్ సేల్స్ ని పెంచుకునే మీరు ఇప్పుడే రాస్తారు. మీ పేపర్స్ లో నిజం రాయండి. ఎన్కౌంటర్స్ పేరుతో అమాయకులను చంపే అమానుషం గురించి రాయండి. మా కామ్రేడ్స్ నిస్వార్థంగా ప్రాణాలకు తెగించి జీవితాలను త్యాగం చేసి ఎవరి కోసం, ఎందుకోసం పోరాడుతున్నారో ఆలోచించమనండి. ఆలోచించడం చేతకాక, అర్థం చేసుకోవడానికి మెదడు లేక, పశువుల్ని పిట్టల్ని కాల్చినట్టు మనుషుల్ని కాల్చడం ప్రజాస్వామ్యమా? చెప్పండి. అతని పేరు సూర్యం, మెడికల్ కాలేజ్ స్టూడెంట్. ఏ రాజకీయాలకు సంబంధం లేని ఇతన్ని కామ్రేడ్ అనే అనుమానంతో ఇంట్రాగేషన్ చేసి చిత్రహింసలు పెట్టి ఎన్కౌంటర్ పేరుతో చంపబోయారు. ఇదేనా వాళ్ళ ప్రజాస్వామ్యం? ఏంది భయ ఈ ఘోరం? అందరు తీవ్రవాదులు కాల్చి చంపిండు సార్. ఎవర్రా తీవ్రవాదులు? నిజంగా అలాగే గుండెదమ్ముంటే కిసంట మాయకుడైన పోలీసు వాళ్ళని మందిని కాలుస్తారు. నాలాంటి గుండె ధైర్యమన్నా దేశభక్తుని కాల్చమనండి. సార్, రివర్స్ స్టేట్మెంట్ ఇవ్వదు సార్. అనగానే తెలిస్తే పబ్లిక్ గా కాల్చి పారేస్తారు సార్. నువ్వు ఫిగర్ వరకు ఈ మంది అంతా మనోళ్ళే. తీవ్రవాదులు అరాచకం. రాష్ట్రంలో మంది కోసం ప్రాణాలు కోల్పోయిన వీళ్ళ ఫ్యామిలీస్ కి 2 లక్షల రూపాయలు ఎస్కేసియా, ఒక ప్లాటు, ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తానని మీ అందరి ముందు మాటిస్తానా? తప్పట్లో కొట్టండి. ఈ బిడ్డకు తండ్రిని ఎవరిస్తారయ్యా? శవాల పైన చిల్లర వేసినట్టు చచ్చిన వీళ్ళందరి బతుకులకి వెలకడుతున్నారా? లేలే ఎలకట్టుడు కాదమ్మా. ఈ తీవ్రవాదులను అనిసడేందుకు సంటాలతో మాట్లాడి బెటాలియన్ పోలీస్ బలగం తెప్పిస్తా, వాళ్ళంతా చూస్తా. మీరెంత మంది బలగాలని బలాన్ని దించిన ఈ బిడ్డకు తండ్రిని, నాకు కొడుకుని ఇవ్వగలరా? చెప్పండి అయ్యా. ఎవరినెవరు చంపుకున్నా గుడ్డ పగిలి చచ్చేది వాళ్ళ తల్లులేనయ్యా. ఈ రహీం అన్న పోలీసులో దేవుడయ్యా. ఇలాంటి వాడి బిడ్డ దిక్కులేని వాడు కాకూడదు. అందుకే ఈ బిడ్డని నా బిడ్డగా పెంచుకుంటాను. బాబు, చదువు తెలివి ఉన్న మీలాంటి అధికారులు ఇలాంటి దుర్మార్గాలని ఆపలేరా? ఆపుతాను. ఇంతమంది గుండె కోతకు కారణమైన ఆ మానవ మృగాల్ని వేటాడతాను.
నాకేం తెలియదన్నా. నా ప్రమేయం లేకుండానే పోలీసులకు దొరికాను. నా ప్రమేయం లేకుండానే మీకు దొరికాను. కడుపులో దుఃఖం, కళ్ళలో మా అమ్మ తప్ప నాకు ఇంకేం కనపడటం లేదు. నన్ను మా అమ్మ దగ్గర చేర్చండి. నువ్వు ఇప్పుడు వాంటెడ్ పర్సన్ సూర్యం. పోలీసుల కళ్ళు కప్పి మీ అమ్మను చేర్చడం అంత సులభం కాదు. సమయం రాగానే నేనే నిన్ను పంపిస్తాను. అన్నా అన్నా, పోలీసులు అడిగిన చుట్టుముట్టారు. రాకపోకలు చాలా కష్టంగా ఉన్నాయి. ఏ నిమిషాన్ని ఏం జరుగుతుందో తెలియడం లేదు. శత్రువు కనిపించకుండా ఉచ్చులు బిగిస్తున్నాడు. ఇక్కడి నుంచి వెనక్కి పోకూడదు, ఉన్న చోట ఉండకూడదు. ముందుకే జరగాలి, జరిగి తీరాలి. ఆయుధాల మాట ఏమిటి? రేపే మనకి చేరతాయి. మనసేమో నీ వెనుకే తిరిగే, తాను లేమో